జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయానికి సమీపంలో ఎవరైతే జనసేన పార్టీ స్టాఫ్ ఉంటా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఉంటా ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించిన మీడియా విభాగానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉంటా ఉన్నారో ఆ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్లి రాత్రి 10-10:30 సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఈ ప్రభుత్వం ఆదేశాలు వాళ్ళు అమలు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి పూట 10:30-11 సమయంలో గేట్లు దూకి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్న స్టాఫ్ ని గంజాయి ఉందని మాకు ఇంటిమేషన్ వచ్చింది, లేదంటే మీరు రూమ్ లో ఎవరెవరు ఉంటున్నారని చెప్పి మేము వెరిఫికేషన్ వచ్చాం, చెక్ చేయడానికి వచ్చామని చెప్పి రివాల్వర్ తీసుకొచ్చి బెదిరించి అక్కడ వాచ్మెన్ ని పీకబట్టుకుని మెడబట్టుకుని కొట్టి ఆడవాళ్లు ఉంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందో జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని, జనసేన పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ స్టాఫ్ ను కూడా, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ మీడియా విభాగం కెమెరామెన్స్ గానీ సోషల్ మీడియా టీమ్స్ గానీ వీళ్ళందరినీ అర్ధరాత్రుల పూట భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారో ఏదో గంజాయి కేసు పెట్టించాలని లేకపోతే ఇంకోటి ఏదో కేసులు పెట్టించాలని వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇటువంటి బెదిరింపులకి ఖచ్చితంగా జనసేన పార్టీ మాత్రం ఎక్కడ భయపడేది లేదు, ఎక్కడ బెదిరేది లేదు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు 100 మంది దగ్గర వరకు ఉంటారు. మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ విషయం చాలామందికి తెలుసు. ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి శ్రీను గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐలు కానీ ఇక్కడ ఎవరుంటారో తెలియదా? మేమైతే ఒకటే చెప్తాను, అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకేం హక్కు ఉంది? మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడకాన్ని తిడటానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా. గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది. నువ్వు స్టోర్పురం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయవని అడుగుతారా? ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే. తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం, నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం, వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా, సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా విఫలమవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చి రివాల్వర్ తీయడం ఏంటి? అసలు రివాల్వర్ తీయడం ఏంటి? ఇప్పుడు రా చూద్దాం, లేదా మమ్మల్ని రమ్మని చెప్తే స్టేషన్కి వస్తాం.